దేవుని కృపను బట్టి, దేవుని సంకల్పాన్ని బట్టి ఈరోజు ఒక అంశాన్ని మనము లేఖనాల వెలుగులో మనం ఒక అంశాన్ని మాట్లాడుకుంటున్నాము. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడా? దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడా? ఇకపోతే మనము బైబిల్ గ్రంథంలో భక్తుల ప్రార్థన దేవుడు ఆలకించినట్లుగా కొంతమంది భక్తుల్ని మనం పరిశీలన చేద్దాం. వాళ్ళ ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు మన ప్రార్థన కూడా ఆలకిస్తున్నాడా? మన ప్రార్థనకి జవాబు వస్తుందా? ఎందుకంటే ఈరోజు భూమి మీద మనమంతా కూడా మన జీవన విధానంలో ఈ లోకంలో ప్రతిదీ కూడా మనము ఆశతో ఎదురు చూస్తున్నాం. ప్రతిదానికి మనం ఒక బ్యాంకుకి వెళ్తే మనకు వెంటనే సమాధానం వస్తుంది. మీ బ్యాంకులో మరి అమౌంట్ ఎంత ఉందండి అని చెప్తుంది. ఈరోజు ప్రతి దానిలో కూడా ఒక బ్యాంక్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, మనం చేస్తున్నటువంటి ఒక ఫోన్ చేయగానే ఎవరికన్నా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో మనకి ఎమ్మటే రిప్లై వస్తుంది. కాబట్టి ప్రతిదానికి కూడా భూమి మీద మనము పని కొరకు, అంటే మన జీవన విధానంలో ప్రతిదీ కూడా సాధించుకుంటున్నాం. అలాగే మనం చేసేటటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? మన ప్రార్థనకి జవాబు వస్తుందా అనేది మనం ఆలోచించేయాలని ఒక మంచి ఒక టాపిక్ తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ప్రియులారా, ఆనాటి భక్తులు చేసినటువంటి ప్రార్థనకి జవాబు వచ్చింది. వాళ్ళు ఏదైతే ప్రతి విషయంలో, ఉదాహరణకి గొప్ప గొప్ప వాళ్ళు ప్రార్థన చేశారు, రాజులు ప్రార్థన చేశారు. ఆ రాజులు ప్రార్థన చేసినప్పుడు వెంటనే వాళ్ళకి జవాబు వచ్చింది. మనకి దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో జయరాజ్ అన్న, చెప్పండి. మీరు ఫ్యాన్ ఆఫ్ చేయండి, అక్కడ ఫ్యాన్ ఆఫ్ చేసి మాట్లాడండి. ఓకే ఓకే, సంతోషం అన్న. ఇది కాబట్టి ఇప్పుడు మనం ఆలోచన చేస్తే వాళ్ళు చేసిన ప్రార్థనకి వెంటనే జవాబు వచ్చింది. ఈరోజు మనం కూడా దేవుని యొక్క తండ్రి అయిన దేవుణ్ణి, ఆయన కుమారుడిని యేసుక్రీస్తు నామంలో మరి యేసుక్రీస్తునందు విశ్వసించి రక్షణ పొందినటువంటి మనం కూడా మన ప్రార్థనకి జవాబు వస్తుందా అనేది చూసుకోవాలి. కాబట్టి ప్రియులారా, మనం ఆలోచన చేస్తే ఆనాడు వాళ్ళు చేసినటువంటి ప్రార్థనకి జవాబు వచ్చినట్లుగా చూస్తున్నామండి. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయము 11వ 20వ అధ్యాయం చూస్తే ఇక్కడ మనము యెహోషువపాతు మీదకి యుద్ధం చేయడానికి మరి ఇక్కడ మనం ఆలోచన చేస్తే మోయాబీలు, అమ్మోనీయులు
మూయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. మనం ఆలోచన చేస్తే ఇక్కడ అంతలో కొందరు వచ్చి సముద్రపు అవతల నుండి సిరియాల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుతున్నది, చెత్తగించుము. అసాసోన్ తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేశారు. వెంటనే యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినం ఆచరింపవలను చాటింపగా యూదా వారు యెహోవా వలన సహాయములను వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణంలో నుండి జనులు వచ్చిరి. ఇక్కడ వీళ్ళు వెంటనే యెహోషాపాతు ఎలక్ట్ చేశాడు వాళ్ళందరినీ, యూదా వారందరినీ. వాళ్ళందరూ కూడా ప్రార్థన చూడండి. 12వ వచనం 11వ వచనం చూస్తే, మేము స్వతంత్రించుకొనవలనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యంలో నుండి మమ్మల్ని తోలివేటికై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారం చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పు తెచ్చువా. మా మీదకి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు. నీవే మాకు దిక్కని ప్రార్థన చేసిను. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. వాళ్ళు ఎంత క్రమశిక్షణతో కూడినటువంటి విధానం చూడండి. వాళ్ళు చేసినటువంటి ప్రార్థనకి అప్పుడు 14వ వచనం చూస్తే, మతన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయునగు యహాజియేలు సమాజంలో ఉండిను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడిలాగు ప్రకటించెను. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవుచ్చిందేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడుకుడి, జడీకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఇక్కడ పిల్లల మనం ఆలోచన చేస్తే, వీరు చేసినటువంటి ప్రార్థనకు వెంటనే యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చేసి, అంటే యహజియేలు సమాజంలో ఉన్నాడు. అంటే వాళ్ళు చేసిన ప్రార్థనకు వెంటనే సమాధానం వచ్చింది. ఈరోజు మనం చేసే వ్యాపారం కానివ్వండి, చేసే పని కానివ్వండి, చేసే ఉద్యోగం కానివ్వండి, చేసే దానిలో లాభం లేకుండా ఎంత చేసినా ఉపయోగం లేదు. ప్రతి దానిలో లాభాన్ని ఆశిస్తున్నటువంటి మనము దేవుని యొక్క గ్రంథాన్ని, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనం దేవునితో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని నుండి మనకు సమాధానం వస్తుందా, సమాధానం రావటం లేదా అనేది మనకు మనం ప్రశ్నించుకోకపోతే మనం పరలోకానికి వెళ్ళటానికి ప్రయాణం అవుతున్నటువంటి వాళ్ళము, పరలోకానికి వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో పరలోకానికి వెళ్ళాలి అంటే భూమి మీద ఉన్నప్పుడే మనము చాలా జాగ్రత్తగా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా అనేది మనం ఒకసారి సమాధానం వస్తుందా, మనకు సమాధానం రావాలి. అంటే ఇక్కడ యెహోషాపాతు తన జనులందరూ ప్రార్థన చేసినప్పుడు వెంటనే వీళ్ళకి సమాధానం వచ్చింది. ఈరోజు ప్రియులరా, ఆ దినాల్లో ఉన్నటువంటి భక్తి తత్వము, ఆ దినాల్లో ఉన్నటువంటి ప్రార్థనా తత్వము ఈ దినాల్లో మనం కూడా సంపాదించుకోవాలి. ఎందుకంటే దేవుడు మరి పక్షపాతి కాడు. ఆయన మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు. మరి ఆలకించాలి అంటే దేవునికి ఇష్టమైనటువంటి పిల్లలుగా మారిపోయినప్పుడు, ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే, నాయందు మీరును, యోహాను సువార్త 15వ అధ్యాయం, నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న యెడల మీరు బహుగా ఫలిస్తారు. అప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అంటే యేసుక్రీస్తు వారు కూడా చెప్తున్నటువంటి మాట చూడండి. అంటే మన ప్రార్థన దేవుడు, యెహోషాపాతు ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు
మన ప్రార్థనకి జవాబు వస్తుందా రావటం లేదా అనేది పరిశీలన చేయాలి. అలాగే ప్రియులారా, మనం ఒకసారి ఆలోచన చేస్తే హన్నా గురించి కూడా మనం ఒకసారి మనకు తెలిసిన విషయాల్లోంచే మనం నేర్చుకుందాం. సమూయేలు గ్రంథంలో కూడా ప్రియులారా మనం ఆలోచన చేస్తే సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథంలో కూడా ఇక్కడ మనము ప్రార్థనకి అంటే ఉన్నటువంటి గొప్ప ధన్యతను, మరి మనం దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని మనం సమాధానం వస్తుందా రాదా, సమాధానం ఉందా లేదా. ఇక్కడ ప్రియులారా మనం ఆలోచన చేస్తే హన్నా జీవితంలో కూడా మరి ఆమె చేసినటువంటి ప్రార్థన చూడండి. మొదటి అధ్యాయము 26వ వచనం చూస్తే, నా ఏలిన వాని ప్రాణం తోడు నీ యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఇక్కడ ప్రియులారా అక్కడ యెహోషాపాతు ప్రార్థన చేశాడు, సంఘం ప్రార్థన చేసింది. ఇక్కడ ఈ స్త్రీ చేసినటువంటి ప్రార్థన చూసింది. ఎంత ప్రార్థన చేసి ఒక బిడ్డను సంపాదించుకొని ఆ బిడ్డను తండ్రికి ప్రతిష్ట చేసే సన్నిధిలో నిజంగా ఎంత ధైర్యంగా చూసారు. నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను. ఆమె చేసిన ప్రార్థనకి ఆమెకు సమాధానం వచ్చింది, జవాబు వచ్చింది. అంటే మన ఆత్మీయ జీవితంలో మనం చేస్తున్నటువంటి మన పిల్లల విషయంలో తల్లిగా హన్నా భర్తగా అతను ప్రార్థన చేయకపోయినా, భర్త ఏమంటున్నాడు చూడండి. మొదటి అధ్యాయంలో ఏమంటున్నాడంటే 8వ వచనంలో చూస్తే, ఇక ఇక్కడ తోటి కోడళ్ళు అంటే ఇద్దరు కూడా ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా అంటే యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరి ఎగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చును. ఆమె కోపం పుట్టిస్తుంది. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయించుండగా హన్నా యెహోవా మందిరానికి పోయినప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించను. ఇద్దరితో మందిరానికి వెళుతున్నాడు, కానీ ఆమె కోపం పుట్టిస్తుంది. కనుక ఆమె భోజనం చేయక ఏడ్చుతూ వచ్చును. హన్నా జీవితంలో ఆమె ఏదైనా ఎవరైనా కోపం పుట్టించినప్పుడు నిజంగా మరి ఏడుపు వస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే ఏడుస్తూ వచ్చును. ఆమె పెరిమిటైన ఎల్కానా, అన్నా నువ్వెందుకు ఏడుస్తున్నావు? చూసారా, ఒక భూమి మీద ఒక కుటుంబాన్ని గురించి దేవుడు ఎంత చక్కగా రాయించాడు. ఆ కుటుంబంలో మరి ఆమె ఏడుస్తున్నప్పుడు భార్యని వాదార్చు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. నువ్వు భోజనం మానటేలా, ఆ భోజనం కూడా మానేసింది. ఎందుకంటే ఆమె ఏడిపిస్తుంది. నీకు మనోవిచారం ఎందుకు కలిగింది? మనోవిచారం అంటే లేనిది పొందుకునేంత వరకు కూడా లేని దాని గురించి ఆలోచించినప్పుడు మనోవిచారం ఉంటుందండి. లేని కొదువు ఉన్నప్పుడు, కొరత ఉన్నప్పుడు, ఇలాంటివన్నీ జీవితంలో కొదువుగా ఉన్నప్పుడు, కొరతగా ఉన్నప్పుడు ఆ మనోవిచారాలు మనుషులుగా భూమి మీద వెంటాడుతున్నాయి. అందుకే ప్రియులారా మనం ఆలోచన చేస్తే ఇక్కడ అలాంటి పరిస్థితుల్లో మరి అడుగుతున్నాడు ఎల్కానా. ఏమన్నాడంటే, నువ్వు భోజనం మాంటే ఎలా? నువ్వు మనోవిచారం ఎందుకు కలిగింది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడు కానా అని ఆమెతో చెప్పుతూ వచ్చును. ఇలా ప్రియులారా ఆమె ఇక బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడుస్తూ. ప్రియులారా మనం ఆలోచన చేస్తే ఆమె ఇక ఏడుస్తూ భోజనం మానటం, ఇలా మనోవిచారంతో నిజంగా ప్రియులారా ఆయన అప్పటికి అడిగాడు, ఎందుకు భోజనం చేయక ఏడుస్తున్నావు? భర్తగా నిజంగా ఆయన ప్రార్థన చేయకపోయినా, ఆయన భార్య గురించి ఆలోచించకపోయినా, తన యొక్క జీవితం గురించి తాను ఆలోచించిన విధానం చాలా గొప్పగా ఉంది. ఇక్కడ ఆమె ఇక యెహోవా సన్నిధికి వెళ్లి ఆమె ప్రార్థన చేసింది. హన్నా ప్రార్థన దేవుడు ప్రియులారా ఆలకించాడు. ఎంత
ఆ కమిట్మెంట్, ప్రార్థనలో ఎంత దేవునితో ఎంత కమిట్మెంట్ కలిగి ఉందో మనం ఆలోచన, అంత బంధం అన్నమాట, అంటే నిబంధన. మన ఆత్మీయ జీవితంలో మరి మనం చేసేటటువంటి ప్రార్థనకు సమాధానం వస్తుందా? సమాధానము లేకుండా మన ప్రార్థనా జీవితంలో ఏమండి సమాధానం కావాలి. దేవుని నుంచి వచ్చే సమాధానం. ఆమెకి సమాధానం కలిగింది. ఏదైతే మనసులో కోరుకుందో అది దేవాతి దేవుడు మరి ఆమెకి ఇవ్వటం జరిగింది. ఆమె ధైర్యంగా చెప్పుకుంటుంది, ఎస్ నా ఏలినవాడా, నా ఏలినవా అని ప్రాణంతోడు నీ వద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఆ ధైర్యం మనకుందా? ఆ ధైర్యం అంటే ఈరోజు మన ఆత్మీయ జీవితంలో చాలా కొదువులు ఉన్నాయి, కొరతలు ఉన్నాయి, ఏమండి అన్నీ ఉన్నాయి. కానీ ఉన్న వాటిని బట్టి మనము దేవుని సన్నిధిలో ఒకవేళ మన ప్రార్థనా జీవితం ఏదైనా కొదువుగా ఉందా? ఆ ప్రార్థన చేసే విధానంలో అంటే ప్రార్థన చేయలేకపోతున్నామా? అదేవిధంగా మనము అసలు దేవుని దృష్టిలో మరి మన ప్రార్థన కూడా ఎందుకు ఆలకించట్లేదు? అది కూడా మనం ఇంతకాలం నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు సమాధానం లేదు, ఇంతకాలం నుంచి ప్రార్థన చేస్తూ తిరుగుతున్నాను, నేను ప్రార్థనలు తిరుగుతున్నాను, నాకు ఏమీ అంతా కొద్దిగా కొరతగా ఉంది. ఎందుకు మన ప్రార్థనకి జవాబు రావట్లేదు? చూసారా, అన్నా చేసిన ప్రార్థనకి వెంటనే జవాబు వచ్చింది, యెహోషువపాతు చేసిన ప్రార్థనకి జవాబు వెంటనే వచ్చింది. ఈ రోజు మనం ఎన్నో కార్యక్రమాలు కానివ్వండి, ఎన్నో పనులు కానివ్వండి, వీటి వెంటనే మనకు సమాధానం రావటం లేదు. సమాధానం రాకపోవడానికి గల కారణం ఏంటనేది కూడా మనం బైబిల్ గ్రంథాన్ని అడగాలి. ఒకసారి యెషయా గ్రంథం చూస్తే 55వ అధ్యాయము 55వ అధ్యాయం చూస్తే 55వ అధ్యాయం చూస్తే ఇక్కడ పిల్లలు మనం ఆలోచన చేస్తే ఏమండి 7వ వచనం చూస్తే, భక్తిహీనులు తమ మార్గమును ఇడవవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. బాగుంది చూసారా, ఇక్కడ అంటున్నాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవాకు, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఇక్కడ ప్రియులారా మనం ఆలోచన చేస్తే దేవాతి దేవుడు ఎంత గొప్పగా చెప్తున్నాడండి. అంటే మన ప్రార్థనకి జవాబు రాకపోవటానికి గల కారణము ఏమండి, మన తలంపులు ఎలా ఉన్నాయి, మన త్రోవలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఇంకేమంటే, వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి ఇత్తువానికి ఇత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనం ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. పిల్లరా, మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు. ఏమండి ఎంత గొప్పగా చెప్తున్నాడండి. చూడండి, మీరు సంతోషంగా బయలు వెళ్ళుదురు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు. సమాధానం వస్తుందా? సమాధానాన్ని మనం చేసిన ప్రార్థనకు సమాధానం వస్తుందా? రావటం లేదా? కానీ ఇక్కడ అద్భుతంగా చెప్తున్నాడు, ఆకాశం నుండి కురిచినటువంటి వర్షమే కార్యము చేయకుండా దేవుని యొక్క సన్నిధికి ఏమండి వెళ్ళటం లేదు. ఎంతగా దేవుని పని చేస్తుందో చూడండి. భూమి మీద భుజించే వారికి ఆహారం కలుగుటగా ఇది చిగుర్చి ఎలాగ వర్ధిల్లుతుందో. మనం ఎందుకు వర్ధిల్లలేకపోతున్నాం? ఎందుకు మనం చేసే ప్రార్థనకు సమాధానం రావట్లేదు? ఎందుకు లేట్ అవుతుంది? మనం చేసే ప్రార్థన, మన ఆత్మీయ జీవితంలో ఎన్నో కొరతలు, ఎన్నో కొదువులు ఎన్నో ఉన్నాయండి. ఒకసారి ఆలోచన చేయాలి. అందుకే ప్రియులారా, మనం ఆలోచన చేస్తే
ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడు, తలంపులు సరిచేసుకోవాలి, మార్గాలు సరిచేసుకోవాలి. ఎస్, దేవుని తలంపులు, దేవుని యొక్క మార్గాలు, మనము ఆయన యొక్క ఉద్దేశాలు మనం తెలుసుకొని మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా ఇంకా మన ప్రార్థన ఎందుకు ఆలకించటం లేదు అంటే, మరి మన ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదు కూడా మనం ఆలోచించాలి. ఇక్కడ 59వ యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి వచనాన్ని చూస్తే, రక్షింపకుండానట్లు యెహోవా హస్తము, రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తం కొరచ కాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందం కాలేదు. ఇక్కడ చూస్తే ప్రియులారా, ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఎంతకాలం నుంచి ప్రార్థనకు వస్తున్నాను, కానీ నాకేమి జరగటం లేదు, నాకు ఏ కార్యం కూడా ముందుకు పోవటం లేదు అని చాలా మంది చాలా రకాలుగా ఆలోచన చేస్తుంటారు. మరి ఆ భక్తులు చేసినటువంటి ప్రార్థన సమాధానం వచ్చింది, మనం చేసినటువంటి ప్రార్థన సమాధానం రాకపోవటం ఏంటి? మన ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించట్లేదు అని ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఇక్కడ మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన కనుక ఆయన ఆలకింపుకున్నాడు. ఇది చూడండి, లోపాలను మనం ఎప్పుడు కూడా లోపాలను సరి చేసుకోవడానికి, మనం చూసుకోవడానికి ఇష్టపడాలి. మనం సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. ముందు మనం సరి చేసుకొని మనం చూసుకొని, ఎస్, మన ప్రార్థన ఆలకించాలంటే దేవునికి అడ్డుగా ఉన్నవేంటి? చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే, మీ చేతులు రక్తం చేత, మీ వ్రేళ్లు దోషం చేత అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవి. ఏమండి, ఇది ఒక పెద్ద సమస్య అండి. అబద్ధములు ఆడుచున్నవి, మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవి. దేవునికి అబద్ధములు అంటే నచ్చదు ప్రేమైన వాళ్ళ. అబద్ధములు అంటే చూడండి, మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవి, మీ నాలుక కీడుని బట్టి మాట్లాడుతుంది, నీతిని బట్టి ఎవడును సాక్ష్యం పలకడు, సత్యమును బట్టి ఎవడు వ్యాజ్యమాడు, అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు, చెడుని గర్భం నుంచి పాపం కొందరు. అంటే ప్రియులారా, ఎందుకు ఆయన ఆలకించడు మన ప్రార్థనని? ఎందుకు మనకు సమాధానం రావట్లేదంటే, ఇక్కడ కొన్ని యెషయా భక్తుల ద్వారా చక్కగా దేవుడు రాయించాడు. కాబట్టి ఆనాడు భక్తుల ప్రార్థన ఆలకించి వెంటనే సమాధానం పొందుకున్నటువంటి భక్తుల్లో ఒక హన్నాను చూస్తున్నాం, ఒక యెహోషువపాతును చూస్తున్నాం. ఇక ప్రియులారా, ఇంకా మనం ఆలోచన చేస్తే భక్తులందరూ ఇంకా వివరించడానికి చాలా మంది భక్తులు ఉన్నారు ప్రియులారా. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి తలంపులు, ఉద్దేశాలు కలిగి మరి నిజంగా ప్రియులారా ఉన్నామేమో, ఒకసారి మనం పరీక్షించుకుందాం. అందుకే ప్రేమైన వాళ్ళ ఒకసారి ఆలోచన చేస్తే, దేవాతి దేవుడు ఏమండి భూమి మీద ఉన్నటువంటి భక్తుల ప్రార్థనని ఆలకించినటువంటి ఏమండి దాఖలాలు మనకి చాలా ఉన్నాయి ప్రేమైన వాళ్ళు, చాలా ఉన్నాయి. కాబట్టి ఒక అన్నా కానివ్వండి, ఒక యెహోషువపాతు కానివ్వండి, ఏమండి ఒక అబ్రహాం కానివ్వండి, అబ్రహామును కూడా చూస్తే ప్రియులారా, ఇక్కడ మనం ఆది కాండము 24వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే, 24వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే ఒక మంచి మాట ఉంది. ఆది కాండం 24వ అధ్యాయం, అబ్రహాముని అన్ని విషయాల్లో ఆయన చూడండి, అన్ని విషయాలు చూడండి, అబ్రహాము గురించి ఎంత చక్కగా 24వ అధ్యాయము మొదటి వచనం చూస్తే ప్రియులారా, అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఇక్కడ ప్రియులారా చూస్తే అబ్రహాముని అన్ని విషయాల్లో ఆశీర్వదించారట. అంటే మనం ఆలోచన చేస్తే ప్రియులారా, వాళ్ళు చేసేటటువంటి అబ్రహాము జీవితంలో అన్ని విషయాల్లో ఉన్నాయండి. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మనం కూడా ప్రియులారా ఆశీర్వదింపబడటానికి, ఆశీర్వాదానికి వారసులకి మనం పిలిచిన తప్ప
నిజంగా ప్రియులారా, మరి ఆనాడు అబ్రహాముని అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించినప్పుడు మన ఆత్మీయ జీవితంలో మనం కూడా మనం చేసిన ప్రార్థనకు జవాబు వస్తుందా రావట్లేదా అనేది చూడాలి. ఆ కాలంలో అబ్రహాము ప్రియులారా ఒక అద్భుతమైనటువంటి మాట అంటాడు చూడండి. అద్భుతమైనటువంటి మాట అంటాడు చూడండి. 24వ అధ్యాయం చూస్తే ప్రియులారా, అబ్రహాము చూడండి ఒక మంచి మాట ఆయన ఎంత ధైర్యంగా చెప్తున్నాడు చూడండి. 24వ అధ్యాయం చూస్తే ఇక్కడ అబ్రహాము ఆదికాండము 38వ వచనం చూస్తే, ఇక్కడ 37వ వచనం చూస్తే, మరియు నా యజమానుడు నాతో నేను ఎవరి దేశమందు నివసించున్నానో ఆ కానానీయుల పిల్లల్లో ఒక పిల్లను నా కుమారునికి పెండ్లి చేయవద్దు. అయితే నా తండ్రి ఇంటికి నా వంశస్థుల యొద్దకు వెళ్లి నా కుమారునికి పెండ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకుని రావాలని నా చేత ప్రమాణం చేయించును. అప్పుడు నేను నా యజమానికి ఆ స్త్రీ నా వెంట రాదేమని చెప్పినందుకు అతడు, యవన సన్నిధిలో నేను జీవించుతున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణమును సఫలము చేయును గనుక నీవు నా వంశస్థుల్లో నా తండ్రి ఇంటి నుండి నా కుమారుని భార్యని తీసుకుని చెదవు. నీవు నా వంశస్థుల వద్దకు వెళ్ళితివా? ఈ ప్రమాణం విషయంలో ఇక నీకు బాధ్యత ఉండదు. వారు ఆమెను ఈయనని ఎడల కూడా ఈ ప్రమాణ విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్పాను. ఇక్కడ ప్రియులారా మనం ఆలోచన చేస్తే ఇక్కడ నీకు ప్రమాదం నీకు బాధ్యత ఏమి ఉండదు. ఇక్కడ ప్రియులారా మనం ఆలోచన చేస్తే అసలు అబ్రహాం గారు పనివాడిని పంపిస్తున్నాడు. ఈ పనివాడుకి అయ్యా నీకేం బాధ్యత ఉండదు, నేను నిన్నేమి అనను, నువ్వు వెళ్ళు. వాడు ఒకవేళ ఈయనన్నా పర్వాలేదు, నో ప్రాబ్లం, నీకు బాధ్యత ఉండదు. నిజంగా ప్రియులారా మనం ఆలోచన చేస్తే ఇక్కడ అంటున్నాడు, నేను నేడు ఆ బావి వద్దకు వచ్చి అబ్రహాము నా యజమాని దేవుడైన యెహోవా నా ప్రమాణమును నీవు సఫలం చేసిన ఎడలా. ఇక్కడ కూడా పనివాడు కూడా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఒక ప్రార్థన చూడండి. నేను ఈ నీళ్ళ బావి వద్దకు నిలిచి ఉండగా నీళ్లు చేదుకున్నట్టుకు వచ్చిన ఆ చిన్నదానితో నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెం నన్ను త్రాగినమ్మని చెప్పినప్పుడు నీవు త్రాగుము, నీ ఒంటెలకు చేదిపోయేదనని యవతి చెప్పినో ఆమెయే నా యజమాని కుమారునికి యెహోవా నియమించిన పిల్ల అయ్యుండునుగా కానీ మనం చేసుకో. చూడండి, ఈ పనివాడు కూడా ప్రియులారా అయితే ఇది అబ్రహాం గారే చెప్తున్నాడు అనమాట. భవిష్యత్తు అబ్రహాం గారే అంటున్నాడు. అబ్రహాం గారేనా? అబ్రహాము నా యజమాను నేను నేడు ఆ బావి వద్దకు వచ్చి, ఓకే పనివాడు ఎలియాజరు అంటున్నటువంటి మాట. ఓకే, తర్వాత నన్ను ఏమన్నా సరి చేయండి ఈ విషయంలో. ఓకే, ఎలియాజరే అని నాకు అర్థమవుతుంది. ఇక్కడ ప్రియులారా చూస్తే మనము ఇక్కడ యెహోవా దయచేసినటువంటి యెహోవా నియమించిన పిల్లటండి. ఎంత గొప్ప మాట అండి. నేను నా హృదయములో అట్లు అనుకున్నట్టు చాలింపక ముందే, ఎంత వండర్ఫుల్ విషయం అండి, ఎంత గొప్ప. హృదయంలో చూసారా, హృదయములో అనుకుంటున్నాడంటండి. హృదయములో ఒక్క నిమిషం, ఇక్కడ 45 వచ్చిన, నేను నా హృదయములో అట్లు అనుకునుట చాలింపక ముందే. చూడండి, హృదయాల్లో మన ఆత్మీయ జీవితంలో భక్తులుగా మనం హృదయాల్లో కూడా ఎన్నో అనుకుంటున్నామండి. ఎన్నో అనుకుంటున్నాం కానీ ఏమండి ఇక అనుకున్నట్టుగా ఉంటున్నాయి మన హృదయాల్లో. అంటే లోకంలో పిల్లల చదువుల విషయంలో కానివ్వండి, ఉద్యోగాల విషయంలో కానివ్వండి, మరి ఇక వ్యాపార విషయంలో కానివ్వండి, పనుల విషయంలో కానివ్వండి, ఈ పనులు కూడా అన్ని అనుకుంటున్నాం. అనుకోకముందే అనుకుంటున్నాడు. ఇంకా ముగింపు లేదు. ఇంకా ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మనం చేసేటటువంటి మన ఏమైనా ముందుకు పోతున్నాయా, లేకపోతే అన్ని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంటున్నాయా? చూడండి, వాళ్ళ ఆత్మీయ జీవితంలో పొందుకున్నటువంటి మేలులు కూడా దేవుడు రాయించినటువంటి మాటలు చూడండి. నిన్న హృదయం చాలింపక ముందే రెబ్కా భుజం మీద తన కడవను పెట్టుకుని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకుని వచ్చాను.
అప్పుడు నాకు దాహం నిమ్మని నేను ఆమెను అడగగా ఆమె త్వరగా తన కడవను దించి త్రాగుము, నీ ఒంటిలకు నీళ్లు పెట్టెదనని చెప్పిన గనుక నేను త్రాగి తిని ఆమె ఒంటిలకు నీళ్లు పెట్టెను. అప్పుడు నేను యవన కుమార్తెను అడిగినందుకు ఆమె మిల్కా నాహోరునకు కనిన కుమారుడు బేతీయేలు కుమార్తె అని చెప్పినప్పుడు నేను ఆమెకు ముక్కున కమ్మిను, ఆమె చేతులకు కడిములు పెట్టి నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమాను దేవుడైన యెహోవాకు స్తోత్రం చేస్తుని ఏలైనగా ఆయన యజమాను యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్లు సరైన మార్గమందు నన్ను నడిపించెను. నిజంగా వాళ్ళ ఆత్మీయ జీవితంలో, భక్తుల ఆత్మీయ జీవితంలో ఎంత చక్కగా కార్యాలు దేవుడు జరిగించాడో చూడండి. పనివాడు అనుకోవటం ముగింపక మునిపే రావటం చూడండి. ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఆ కలయికలు చూడండి ఎలా ఉన్నాయి. కాబట్టి నా యజమాని ఎడ్లా మీరు దయవుంచి నమ్మకమును కనబర్చిన ఎడ్లా అదేనో నాకు తెలియజెప్పుడి, లేని అదేనో తెలియజెప్పుడి, లేని ఎడ్లా అదేనో తెలియజెప్పుడి. అప్పుడు నేను ఎటుపోవాలన్నట్టు పోయేదనగా లాబాను బేతీయులు ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఎంత గొప్ప మాట అండి. కాబట్టి ప్రేమైన దేవుని సంగమా, మరి అబ్రహాం సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం, ఇక్కడ చూసి ఇక్కడ మళ్ళా సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. తర్వాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములు తీసి ఇక ఇలా కాయపరుచుకుంటున్నారు సంబంధాన్ని. పనివాడే మొత్తం పనివాడితోనే ఉంది. ఇక అబ్రహాం రాలేదు, అబ్రహాం భార్య శారమ గారు రాలేదు, ఇక ఎవరు లేదు. మొత్తం పెట్టవలసిన ముందే పనివాడు పెట్టేస్తున్నాడు. నిజంగా ఆ వివాహ తంతు చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు వివాహ తంతులు వేరు, అప్పుడు వివాహ తంతులు వేరు. నిజంగా ప్రియులారా ఒకరు ఆలోచన చేస్తే ఇక్కడ వివాహం తంతు చూడండి ఎంత బాగుందో. కాబట్టి నిజంగా వాళ్ళ ప్రార్థన దేవుడు ఎంత చక్కగా ఆలకించాడో నిజంగా ప్రియులారా. మరియు అతడు ఆమె సహోదరుని తల్లికిని ఇలువగల వస్తువులను ఇచ్చను. నిజంగా ఆ కాలంలో ప్రియులారా మనం ఆలోచన చేస్తే నిజంగా ఈ రోజు మగవాళ్ళు కట్నం డిమాండ్ చేస్తున్నారు, మగవాళ్లే కట్నం డిమాండ్ చేస్తున్నారు. ఆ కాలంలో మగవాళ్లే ఆ తండ్రి గారి కుమారుడు పట్ల దయచేసి ఏంటంటే అంత లోకం గురించి మాట్లాడుతున్నారు నన్ను అనకండి ప్రియులారా. ఎందుకంటే ఈరోజు కట్నం ఏదింపులు ఎక్కువైనాయి, వరకట్నం ఏదింపులు ఎక్కువైపోయినాయి. కాబట్టి ఒకవేళ కట్ల తీసుకొచ్చినా కూడా ఆడపిల్లలను బ్రతకనివ్వట్లేదు ఈ రోజు. కాబట్టి అసలు ఆ రోజు మగవాళ్లే, అబ్బాయి వాళ్లే కట్నాలు ఇచ్చేవాళ్ళు. వీళ్ళంతా రివర్స్ అయిపోయి పాపం ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో. కట్నం 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 ఏమండి, నిజంగా పిల్లలు ఎంత బాధగా ఉందో చూడండి. ఆ తల్లిదండ్రులకు విలువ గల వస్తువులు ఇచ్చాను. ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో కూడా చూడండి ఎంత కూడా మనీతోనే అంతా ముందుకు పోతున్నారు. నిజంగా ప్రియులారా అన్ని రకాలుగా నిజంగా వాక్య విరుద్ధంగానే ఉంది ఒక విధంగా ఆలోచన చేస్తే. ఇది నేను ఎవరి మీద కక్షతోనో ఏదో మనసులో పెట్టుకొని చెప్పట్లేదు ప్రియులారా. అసలు దేవుడు వారి కుటుంబం పట్ల జరిగినటువంటి కార్యాల గురించి దేవుడు ఇంత గొప్పగా రాయించాడు. అబ్రహాము ప్రార్థన ఆలకించాడు, ఎలియాజరు ప్రార్థన ఆలకించాడు. అసలు సందేహమే లేదనమాట. ఇక అద్భుతంగా పోవటం రావటం అంతా కూడా కార్యక్రమాలంతా కూడా నిజంగా ప్రియులారా అయిపోయింది. నిజంగా అప్పుడు మళ్ళా చూడండి 50 వచ్చింది. అప్పుడు యెహోవా నా ప్రయాణమును సఫలం చేసిన గనుక తడువు కానీక నన్ను పంపించండి అంటున్నాడు. కార్యం సఫలం అయిపోయిందండి. ఈ రోజు ప్రియులారా మనం ఎన్నో కార్యక్రమాలు మొదలు పెడుతుంటే విఫలమైపోతున్నాయి, సఫలం అవట్లా, అనుకున్నవన్నీ విఫలమైపోతున్నాయి. ఏమండి నిజంగా అంటే ఉద్యోగాలు చాలా మంది ఉద్యోగాలు రాక బాధపడుతున్నారు. ఏమండి చదువులైన తర్వాత సీట్లు రాక బాధపడుతున్నారు. ఇలా రకరకాలుగా బాధపడుతున్నారండి. నిజంగా ఎంతగా ధైర్యంగా అబ్రహాముని అన్ని విషయాల్లో దేవుడు ఏ విధంగా దీవించాడో మనం చూస్తున్నామండి. కార్యాలు ఎలా జరిగినాయో చూస్తున్నామండి. అంటే భౌతిక సంబంధమైనటువంటి కార్యాలు జరిగాయి. ఏమండి భౌతికంగా కూడా అబ్రహాం అన్ని విషయాల్లో దేవుడు దీవించాడు. అన్నా ప్రార్థనకి జవాబు వచ్చింది, యెహోషాపాతు ప్రార్థనకి జవాబు వచ్చింది. ఈ రోజు ప్రియులారా ధైర్యంగా చెప్తుంది హన్నా,
ప్రార్థన చేసిన స్త్రీని నేనే అంటుందండి. ఈరోజు ఆ ధైర్యం మనకుందా? ఆ ధైర్యం మనకుందా? ఎస్ అండి. నిజంగా నేను ధైర్యంగానే చెప్పుకోగలుగుతానండి. నిజంగా అంటే మీ మీ ప్రార్థనలు దేవుడు ఆలకించట్లేదని నేను కంప్లైంట్ చేయటం కాదు, కానీ ఆత్మీయ జీవితంలో మనము దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి మనము మన ప్రార్థనకి జవాబు వస్తుందా రావట్లేదా? మన ప్రార్థనకి జవాబు రావట్లేదంటే ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? ఆ మిస్టేక్ ఏంటో కూడా దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో చూసుకున్నాం, మీ తలంపులు వేరు నా తలంపులు వేరు. అబ్రహాము దేవుని తలంపులు కలిగి ఉన్నాడు. అబ్రహాము దాసుడు ఎలియాజరు దేవుని తలంపులు కలిగి ఉన్నాడు. వాడు ఏది చేసినా కూడా దేవుని ముందు పెట్టుకొని ధైర్యంతో బ్రతికారు. ధైర్యంతో వెళ్ళు మరి అన్న ఎంత ధైర్యంగా ఉందో, అబ్రహాం ఎంత ధైర్యంగా ఉన్నాడో చూడండి. వాళ్ళకి ధైర్యం చూడండి. నిజంగా నేను కూడా చిన్న ఏంటంటే గొప్ప బాబు విషయంలో కూడా నిజంగా మనం జీరో అయినప్పటికీ కూడా దేవుడు హీరోగానే ఉంచాడు. పిల్లల చదువుల విషయంలో నిజంగా పిల్లరా ఉన్నతమైనటువంటి మంచి డబ్బులు ఖర్చు పెట్టే స్థాయి కాదు మంది, అయినప్పటికీ కూడా దేవుడు మంచి సీట్ ఇచ్చాడు. కుమారుడు పట్ల కార్యం జరిగించాడు. అదేవిధంగా మరి కుమారుడు పట్ల మంచి మరి ఉద్యోగాన్ని కూడా దేవుడు దయచేశాడు. ఆగస్టులో మరి దేవాతి దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు కుమారుడికి. బీటెక్ థర్డ్ ఇయర్ లోనే క్యాంపస్ సెలెక్ట్ అయ్యాడు. ఈ విషయాలు ఎందుకు చెప్పుకుంటున్నాడు? దేవుడు చేసినటువంటి మేలులు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. దేవుని మేలు మర్చిపోయేవారుగా ఉండకూడదు. కానీ దేవుని యొక్క సన్నిధిలో మనం మన ప్రార్థన దేవుడు నిజంగా మీరు నమ్మండి, నమ్మకపోండి, వినండి, మీరు ఎలా ఆలోచించండి. ఎస్, నిజంగా 10th అయిపోయిన తర్వాత ఇంటర్కి 3 లక్షలు అవుద్ది. నా వల్ల కాదు. దేవాది దేవుడు మరి గౌటు స్టేట్ ఫస్ట్ కాలేజీ మసాబ్ ట్యాంక్ లో మరి మంచి కాలేజీ వచ్చింది. అదేవిధంగా బీటెక్ విషయంలో దాదాపుగా ఆయమన్న కాలేజీలో చదివారంటే సంవత్సరానికి 5 లక్షలు అవుద్దండి. 4 సంవత్సరాలకు 20 లక్షలు అవుతాయి. నిజంగా మన స్టేట్ లో జేఎన్టీ యూనివర్సిటీ సీట్ కొట్టాడు ఫ్రీగా. థర్డ్ ఇయర్ లోనే క్యాంపస్ సెలెక్ట్ అయ్యాడు. నిజంగా దేవాది నిజంగా ఆ జేఎన్టీకి మా మాస్టర్ నేను ఒక రోజు వాళ్ళ పాపను దింపడానికి వెళ్ళినప్పుడు ఆ కాలేజీని చూసిన తర్వాత నాకు సంతోషం అనిపించింది. నిజంగా ప్రభు ఈ కాలేజీలో నిజంగా నా కుమారుడికి సీట్ వస్తే బాగుండు అనుకున్నాను. నిజంగా దేవాది దేవుడు అక్కడ సీట్ ఇచ్చాడండి. చూడండి, అసలు వండరు చూడండి. అనుకున్నాను నిజంగా ఆ కారులో వెళ్లి వాళ్ళ పాపను జాయిన్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత మళ్ళా అదే యూనివర్సిటీలోకి వెళ్ళి నా కుమారుడు పంపించడం జరిగింది. ఇక ఇవన్నీ ఏంటంటే నా హృదయంలో చాలింపక మునిపే అన్నాడు ఎలియాజరు. మన హృదయ ఆలోచన ఎరిగినటువంటి దేవుడు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచినట్లా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహింపరచబడును. ఎంత గొప్ప మాట అండి. ఒక్కసారి ఆలోచించని ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో ఈ లోకంలో చేస్తున్న ప్రతి పనిలో లాభం పొందుకుంటున్నాం. ప్రతి దాని గురించి మనం ఎక్కువగా మరి దేనికోసమైతే ఈ లోకంలో మరి మనం చేసే పనుల్లో ఆశిస్తున్నట్టుగా దేవుని సన్నిధికి ఎంతో కాలం నుంచి వస్తున్నాము, ఎంతో ప్రార్థన చేస్తున్నాము, ఎన్నో చేస్తున్నటువంటి మనం